గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో పిక్సెల్వర్స్ మైనింగ్ బాట్లో డైలీ కాంబో కార్డ్ ఏదైతే ఉందో దాన్ని అన్లాక్ చేసి 100% బోనస్ ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, నేను మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఇక్కడ మార్నింగ్ నుంచి నేను ఇచ్చినటువంటి అప్డేట్స్ అనేవి ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. చూడండి, ట్యాప్ స్వాప్లో ఏ విధంగా మనం 2 లక్షల టోకెన్స్ని ఎర్న్ చేయాలంటే ఏ కోడ్ ఎంట్రీ చేయాలి అనేసి ఒక కోడ్ అయితే పెట్టడం జరిగింది. దాని తర్వాత దాని గురించి ఒక వీడియో కూడా చేశాను. దాంతోపాటు ఈరోజు ఎర్లీ మార్నింగ్ మెరీనా ప్రోటోకాల్ యొక్క క్విజ్ ఆన్సర్ అనేది ఇచ్చానండి. దాని తర్వాత ఈ పిక్సెల్వర్స్ ఏదైతే ఉందో ఆ మైనింగ్ బాట్లో ఏ విధంగా కాంబో కార్డ్ అనేది అన్లాక్ చేయాలి అనేసి కార్డు యొక్క డీటెయిల్స్ అనేవి పోస్ట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత సతోషి మైనింగ్ అప్లికేషన్లో కోలెండ్ ఎయిర్ డ్రాప్ అనేది మైనింగ్ చేశాము, దాన్ని ఏ విధంగా విత్డ్రా చేయాలి అనేది ఒక వీడియో చేశానండి. దాని తర్వాత ఈ జెమ్స్ మైనింగ్ బాట్ ఉంది కదా, దాంట్లో ఏ విధంగా 50 లక్షల టోకెన్స్ ఎర్న్ చేయాలి అనేసి ఆ కార్డు యొక్క కాంబినేషన్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. సో మీరు ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఇమీడియట్గా ఈ అప్డేట్స్ అనేవి తెలుస్తాయండి. మార్నింగ్ 7 గంటలకల్లా అన్ని రకాల మైనింగ్ బాట్ల యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనం మన పిక్సెల్వర్స్ యొక్క మైనింగ్ బాట్లో ఏ విధంగా ఈ ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టర్స్ ఉన్నాయి కదండి, వీటిని ఏ విధంగా సెలెక్ట్ చేసుకొని 100% టోకెన్ ఏ విధంగా ఎర్న్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో దానికోసం నేను పిక్సెల్వర్స్ యొక్క మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. దీని కింద లాంచ్ బాట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి కుడివైపు కింద డౌన్ సైడ్ కార్నర్లో రివార్డ్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ రివార్డ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో సెక్షన్ మీద క్లిక్ చేశాను. మొదటగా డైలీ రివార్డ్ ఏదైతే ఉందో దాన్ని క్లెయిమ్ చేద్దామండి కార్డు చేసే ముందు. సో క్లెయిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు డైలీ రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లెయిమ్ అయిపోతాయి. దాని తర్వాత తిరిగి నేను డైలీ కాంబో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటి ప్లే అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి 4 బాక్సులు అనేవి పైన ఇచ్చి ఉంటారు. ఈ 4 బాక్సులలో ఇక్కడ 15 అవతార్స్ ఉంటాయండి. అవతార్స్ లేకపోతే వీటిని ఫైటర్స్ అని అంటారు. వీటి నుంచి ఒక్కొక్క దాన్ని తీసుకెళ్ళేసి మనము ఆ పైన ఉన్నటువంటి 4 బాక్సులలో పేస్ట్ చేయాలండి. ఒకవేళ ఒకటో దాంట్లో ఉండాల్సింది రెండో దాంట్లో ఉండాల్సింది మూడో దాంట్లో, ఈ విధంగా పేస్ట్ చేసినా కానీ మనకు 100% బోనస్ అనేది రాదు. సో దానికోసం మనం చాలా జాగ్రత్త చేయాలి అండి. సో ఇక్కడ చూడండి, మనకు మొదటి కార్డు అనేది ఇదండి. సో దానికోసం నేను జస్ట్ అలా టచ్ చేసి పైకి తీసుకెళ్ళి ఆ బాక్స్లో పేస్ట్ చేశాను. తర్వాత రెండో అవతార్ ఏంటి అనేది చూద్దాం. మనకు రెండో అవతార్ అనేది చూడండి, బాక్సింగ్ గ్లౌజెస్ వేసుకున్నటువంటి పింక్ అండ్ ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి ఫైటర్ అండి. సో దాన్ని మనం ఇప్పుడు తీసుకెళ్ళేసి అక్కడ ఉంచాలన్నమాట. సో ఇది మనకి ఫస్ట్ లైన్లో సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో అక్కడే ఉందండి. సో దాన్ని తీసుకెళ్ళేసి సెకండ్ ప్లేస్లో పేస్ట్ చేసేసాను. తర్వాత మూడోది మనకు పర్పుల్ వైట్ బ్లూ కలర్లో ఉన్నటువంటి అవతార్ అండి. సో అది ఎక్కడ ఉందనే చూద్దాం. సో అది కూడా మనకు ఫస్ట్ లైన్లోనే మూడో అవతార్గా ఉందండి. సో దాన్ని పేస్ట్ చేశాను. దాని తర్వాత 4వ ఆప్షన్ ఏంటి, 4వ ఆప్షన్ అనేది మనకు గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఎతి. సో ఆ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఎతి ఎక్కడుందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ లైన్లో లాస్ట్ ఆప్షన్ అండి. సో ఇక్కడ ఎతి మనకు 2 ఉన్నాయి, ఒకటి బ్లూ కలర్లో ఉంది, ఇంకొకటి గ్రీన్ కలర్లో ఉందన్నమాట. సో ఈ విధంగా మనం 4 పోస్టర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ పేస్ట్ చేసిన తర్వాత ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఒకవేళ మనం పేస్ట్ చేసినవి రాంగ్ ఏదన్నా పేస్ట్ చేస్తే మనకు 100% బోనస్ అనేది రాదండి. ఇక్కడ చూడండి, మనకు మ్యాక్సిమం రివార్డ్ 10 ఇక్కడ ఏదైతే చూపిస్తుందో అది మనకి ఇక్కడ వస్తుంది అనమాట. మనం కరెక్ట్గా ప్లేస్ చేస్తే ఇక్కడ చెక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ నాకు 1,05,98,400 టోకెన్స్ అనేవి వచ్చాయన్నమాట. సో ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే మనకు ఆ రివార్డ్ అనేది యాడ్ అవుతుందండి.
సో ఇంతేనండి మనం డైలీ రివార్డ్ ఏదైతే ఉందో దాన్ని క్లెయిమ్ చేసుకునే విధానం. సో మనకు వచ్చినటువంటి డైలీ రివార్డ్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి అట్లీస్ట్ 10% అయినా మీరు యూజ్ చేసి దాని తర్వాత మనకు ఈ అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ ద్వారా వెళ్ళేసి మీ డైలీ ఎర్నింగ్ యొక్క రివార్డ్ లెవెల్ని పెంచుకోండి. సో దాని గురించి నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. మీకు కావాలంటే ఆ వీడియోని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. అది చూసి మీరు ఏ విధంగా డైలీ రివార్డ్ లేకపోతే డైలీ కాంబో కార్డు యొక్క వాల్యూ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి అనేసి అది చేసుకోవడం వల్ల మీకు మంచి బెనిఫిట్ అనేది ఉండబోతుంది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి.